ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రొత్త ఏడాది ప్రభు మీ జీవితంలో మీరు ఊహించలేని గొప్ప కార్యములు చెయ్యునుగాక. ప్రియులారా, ఈరోజు మన సందేశం ఏంటంటే క్రొత్త మనస్సు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనం ఒకసారి ఆ యొక్క భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, సౌలు సమూయేలు చేత అభిషేకించబడి సమూయేలు మాట విని తన ముందుకు వెళ్ళినప్పుడు అతని జీవితంలో జరిగిన కొన్ని గొప్ప పెను మార్పులు సౌలు జీవితంలో మనం చూడగలం. మొట్టమొదటిగా అతడు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు, అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండవదిగా క్రొత్త మనసు అతనికి అనుగ్రహించబడింది. ఏమిటి ఆ క్రొత్త మనసు? రాజుగా ఎన్నుకోబడక ముందు అతని మనసు ఎలా ఉంది? సమూయేలు చేత ఎన్నుకోబడిన తర్వాత అతనిలో వచ్చిన ఆ క్రొత్త మనసు ఏమిటి? అతనిలో కలిగిన ఆ మార్పు ఏమిటంటే, క్రొత్త మనసు అనుగ్రహించబడిన తరువాత దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చింది. తరువాత ప్రవక్తల సమూహంలో అతడు వారితో ఉంటూ ప్రకటించేవాడిగా ఉన్నాడు. తర్వాత అతడు దేవుని ఆత్మతో నింపబడి పరవశించాడు. ప్రజల చేత ఎన్నుకోబడి పరిపాలించే రాజుగా ఉన్నాడు. ప్రియులారా, చూసారు ఎన్ని గొప్ప పెను మార్పులు వచ్చాయో. తర్వాత తన జీవితంలో అవిధేయతను బట్టి రాజ్యాన్ని, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, కేవలం తన అవిధేయత వలన. ఈ మాటలు వింటున్న నీవు ఈ నూతన సంవత్సరంలో క్రొత్త ఆలోచనలతో, క్రొత్త పనులతో, క్రొత్త తీర్మానములు తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆనాడు సౌలు జీవితంలో అతనికి క్రొత్త మనసు వచ్చింది. అందుకని అతడు ప్రవక్తల సమూహంలో ఉండి ప్రకటించేవాడుగా ఉన్నాడు, పరవశించే వ్యక్తిగా ఉన్నాడు. నీవు కూడా క్రొత్త మనసు కలిగి దేవుని కొరకు ప్రకటించాలన్నా, దేవునిలో పరవశించాలంటే, ప్రభు పరిచర్య ఇంకా బలంగా చేయాలంటే, సమూయేలు మాట ప్రకారం అతడు విధేయత చూపించాడు. నీవు కూడా దేవుని మాట విని విధేయత చూపిస్తే దేవుడు నీకు క్రొత్త మనసు ఇచ్చి, క్రొత్త ఆలోచనలతో, క్రొత్త తలంపులతో, తన ఆత్మతో నిన్ను నింపి ప్రకటించేవాడిగా, పరిచర్యలో ఇంకనూ బలంగా వాడుకునేవారుగా, పరవశించేవారుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆత్మను పొందుకొని క్రొత్త మనసుతో, క్రొత్త ఆలోచనలతో, క్రొత్త తీర్మానములతో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక.